మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో సుశాంత్ తో జోడీ కట్టి ఇక్కడ మెరిసింది. ఇచ్చిన వాహనాలు నిలుపరాదు అంటూ చేసిన ప్రయోగం తర్వాత తన అడ్రస్ గల్లంతైందన్నారు. కానీ మహేష్ ప్రభాస్ అండ్ కో సినిమాలో ఆఫర్స్ పట్టేసిందట మీనాక్షి చౌదరి మరో పూజా హెగ్డే అంటున్నారు. వరుసగా టాప్ స్టార్లు భారీ ప్రాజెక్టులో ఆఫర్లు పట్టేస్తూ బిజీ అవుతోంది ఈ హర్యానా బ్యూటీ. ఇక్కడ వాహనాలు నిలపరాదంటూ మీడియం రేంజ్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడేమో వరుసగా ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో జోడీ కట్టే ఛాన్స్ పట్టేస్తోంది. ఇచ్చట వాహనాలు నిలపరాదంటూ రీసెంట్ గా హిట్ సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో జోడీ కట్టింది. ఖిలాడి మూవీతో దాడికి రెడీ అవుతోంది. మీనాక్షి చౌదరి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టబోతోందట. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేసే పార్థు మూవీలో పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ అయితే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ అంటున్నారు. ఓ రకంగా పూజా హెగ్డే ఫ్లాష్ బ్యాక్ కే పరిమితమవుతుందని, అలా చూస్తే అసలు లీడ్ రోల్ మీనాక్షి అంటున్నారు. సర్కార్ వారి పాట తర్వాత మహేష్ తీయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతుందన్నారు. కాజల్, తమన్నా, సమంత అండ్ కో రొటీన్ అనుకున్న టైంలో పూజా హెగ్డే, రష్మిక కొత్తగా మెరిశారు. ఫర్ ఏ చేంజ్ అంటూ ఆ ఇద్దరితో జోడీ కట్టేందుకే సిద్ధపడ్డారు. ఇప్పుడు పూజా, రష్మిక రొటీన్ అనేసరికి సీన్ లోకి మీనాక్షి చౌదరి వచ్చిందంటున్నారు. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సలార్ లో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి స్పెషల్ రోల్ చేస్తోంది. కొరటాల శివ మేకింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న మరో మూవీలో మీనాక్షికి బెర్త్ కన్ఫర్మ్ అయిందట. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కాకుండా లీడింగ్ లేడీగానే కనిపించబోతుందట. మొత్తంగా టాప్ యంగ్ హీరోలకి మీనాక్షి చౌదరి స్పెషల్ జోడీగా మారుతోందట.